రైట్ సార్. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే భారత్పై టారిఫ్లు వేశాము అంటూ వైట్ హౌస్ సెక్రటరీ ప్రకటించారు. రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుష్కిన్ కూడా ఒక ప్రకటన చేశారు సార్. అమెరికా సుంకాల వల్ల భారత్ ఉత్పత్తులు అమెరికాలో అమ్ముడు కాకపోతే భారత్ ఉత్పత్తులు మేం కొంటామని ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి సార్. అంటే రష్యా ఇచ్చిన భరోసా అంటే ఇటీవల కాలంలో ఈ భారత పైన విధిస్తున్న ఏకపక్షమైన టారిఫ్లపై అమెరికా మంత్రులు నిన్న కూడా మాట్లాడింది అమెరికన్ ఫైనాన్స్ సెక్రటరీ మినిస్టర్. వాళ్ళ వాదన ఏంటి అంటే, ఒకటి చైనా ఈ యుద్ధం మొదలు కాక ముందు నుంచి కూడా రష్యన్ ఆయిల్ కొంటోంది కనుక మేము చైనాను టార్గెట్ చేయలేదు. భారతదేశం ఈ యుద్ధం మొదలైన తర్వాతనే కొంటోంది అన్నది మొదటి ఆరోపణ. అది నిజం. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ కాకముందు భారతదేశం హార్డ్లీ 1% కూడా రష్యా నుంచి వచ్చేది కాదు. అంటే మనం మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% కూడా వచ్చేది కాదు. నిన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ 42% ఇవాళ ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్లో 42% రష్యా నుంచి వస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది 36%. బట్ ఏదైనా డెఫినెట్గా యుద్ధానికి ముందు ఇండియా కొనలేదు, యుద్ధం తర్వాత ఇండియా కొనడం మొదలుపెట్టింది. ఇంతవరకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్. చైనా మాత్రం రష్యా నుంచి ఆయిల్ అంతకు ముందు నుంచి కూడా కొంటుంది. ఇక రెండవ వాదన సమర్థించుకునేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చైనానోమో ఒకవేళ చైనా పైన ఆంక్షలు విధిస్తే చైనా ఏం చేస్తుంది, చైనా రష్యా నుంచి దిగుమతి చేసుకొని గ్లోబల్ మార్కెట్కే ప్రధానంగా పంపిస్తుంది. అందువల్ల చైనా పైన ఏ ఆంక్షలు పెట్టినా టారిఫ్ పెట్టినా అది ప్రపంచ చమురు ధరలు పెంచుతుంది. ఇండియా అలా కాదు. ఇండియా దిగుమతి చేసుకునేదిలో ఎక్కువ భాగం దేశీయ అవసరాల కొరకే వాడుతున్నాం. కొంత మనం కూడా రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది కూడా చెప్తాను. అందువల్ల భారత్ పైన మేము ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాం, చైనా కాదు అనేది రెండవ వాదన. కానీ ఇందులోనే లోపం ఉంది. మీరు చైనా రష్యా నుంచి దిగుమతి తీసుకొని ఇతర దేశాలకు అమ్మి లాభపడుతుంది. భారతదేశమేమో ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ చమురు ప్రైసెస్ పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకోవటానికి మనం చేస్తున్నాం. మనదోమో ఆత్మరక్షణ, చైనాదోమో వ్యాపారం. ఆత్మరక్షణ కొరకు అంటే నేషనల్ కంపల్షన్లో భాగంగా దేశంలో ఉన్న ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనం అందుబాటులో ఉండటానికి చేస్తున్న దిగుమతులు వేరు, దిగుమతులు చౌకగా వచ్చే ఆయిల్ ఉపయోగించి లాభం పొందుతున్న వ్యాపారం వేరు. వ్యాపారం చేస్తున్న చైనానేమో ఏమి అన్నారట, నేషనల్ కంపల్షన్తో ఇంపోర్ట్ చేసుకొని ఇండియా పైన ఆంక్షలు పెడతారట. వాస్తవంగా రష్యా నుంచి ఆయిల్ మనం మొదట్లో కొన్నప్పుడు అమెరికానే ఆహ్వానించింది, అమెరికానే ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ వాస్తవంగా ఈవెన్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ, ఆంక్షలు నిషేధిత కమాడిటీ కాదు. కానీ G7 ఒక ప్రైస్ నిర్ణయించి ఈ ప్రైస్ లోపల $60 per barrel ఇది దాటకూడదు అన్నారు. ఎందుకు? దీనివల్ల ఎక్కువగా రష్యా లాభం పొందకూడదు. అదే సమయంలో రష్యా ఇస్ ద లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ, ఇండియా ఇస్ ద లీడింగ్ కన్జ్యూమర్ ఆఫ్ ఎనర్జీ. అంటే అందువల్ల రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు లేకపోతే ప్రపంచ చమురు మార్కెట్లో భారీగా సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ధరలు పెరుగుతాయి. అందువల్ల ఇండియా రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకోవడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్ అని అమెరికానే చెప్పింది. మరి ఇప్పుడు అమెరికాను మనం కొంటున్నందుకు శిక్ష విధిస్తామని చెప్తున్నారు. ఇక మూడవది, ఇరాన్ నుంచి కూడా చైనా కొంటుంది, ఇండియా కొనడం లేదు. ఒకప్పుడు 10 to 12% ఆఫ్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఆంక్షల వల్ల మనం జీరోకి తెచ్చాం. చైనా ఇరాన్ నుంచి కూడా కొన్ని లాభపడుతుంది. మనం అందుకే చైనాను పైన ఏమీ అనకుండా ఇండియాను అనడం ఏ రకంగా న్యాయం అవుతుంది అనేది క్వశ్చన్. ఇక నాలుగో వాదన నిన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ చేసింది, ఇండియన్ కార్పొరేట్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి ఇందులో. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అలాగే నాయరా ఎనర్జీ, ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రధానంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని అవి యూరోప్కు అమ్మి ఇతర కంట్రీస్ ఏ దేశాలైతే
రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పైన నిషేధం విధించాయో, శాంక్షన్స్ విధించాయో ఆ దేశాలకు అమ్మి లాభం పొందుతున్నాయి అన్నారు. నిజమే అది. ఎందుకంటే రష్యా నుంచి ఈ ఆయిల్ కొంటున్న వాటిలో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అయిన ఐపీసీఎల్, బీపీసీఎల్, ఐఓసి కన్నా కూడా అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, నారా ఎనర్జీలు ఉన్నమాట నిజం. అందులో ప్రధానమైన లబ్ధిదారుడు రిలయన్స్. ఈ రష్యన్ ఆయిల్ వల్ల భారత ప్రజలేమో అమెరికా టారిఫ్లు అనుభవిస్తున్నారు, ముఖేష్ అంబానీకేమో కోట్ల లాభాలు వస్తున్నాయి. నేను గతంలో కూడా ఇది మాట్లాడాను. సో అందువల్ల రిలయన్స్ ఎక్కువ లాభపడుతున్న మాట నిజం. కానీ మరి అమెరికా ఎవరిపైన టారిఫ్ విధిస్తోంది? న్యాయమైతే లాభపడుతున్న రిలయన్స్ కంపెనీ పైన టారిఫ్లు విధించిన అర్థం ఉన్నది. ఓకే, నువ్వు ఫలానా ఇండియన్ కంపెనీ లాభపడుతుంది కనుక మేము ఆ కంపెనీ పైన ఆంక్షలు విధిస్తామంటే అర్థం ఉంది. ఇప్పుడు దేశ ప్రజలపైన కదా టారిఫ్లు విధిస్తున్నది. నీకు నిజమే, ఇప్పుడు కాదని మేము కూడా అన్నాం. దేశ ప్రజలు ఎందుకు బాధపడాలి రిలయన్స్ లాభాల కొరకు? కరెక్ట్, నిజం అది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఒక్క రిలయన్సే కొంటలేదు. ఈవెన్ పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీస్ కూడా రష్యన్ ఆయిల్ కొంటుంది. పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీస్ ఏమో దేశీయ వినియోగదారులకు సప్లై చేస్తుంది, రిలయన్స్ ఏమో విదేశాలకు అమ్ముకొని లాభపడుతుంది. మరి కొంటున్న యూరోప్ ఎందుకు అన్నావు? మీరు అమ్ముతున్న రిలయన్స్ అంటున్న అమెరికా, కొంటున్న యూరోప్లో ఒక్క మాటను మీరు కొనకండి అని చెప్పొచ్చు కదా. అంటే మీ పైన ఆంక్షలు పెడతామనొచ్చు కదా. మరి వాళ్ళు ఎందుకు కొంటున్నారు? కొనేవాడు ఉన్నప్పుడు అమ్మేవాడు ఉంటాడు కదా. అయినా నువ్వు నిజంగానే టార్గెట్ చేస్తే రిలయన్స్ పైన టార్గెట్ చేయి. ముఖేష్ అంబానీ పైన నువ్వు ఆంక్షలు పెట్టు. అది దేశం మీద ఆంక్షలు కాదు, కానీ దేశ ప్రజలందరికీ ఎందుకు వడ్డిస్తున్న ఆంక్షలు అనేది మరో ముఖ్యమైన క్వశ్చన్. పోనీ అదన్నా చెప్పండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే మేము ఏమీ అనము, ఎందుకంటే దేశ ప్రజలకు సప్లై చేస్తారు కనుక నో టారిఫ్. కానీ రిలయన్స్ వాళ్ళు కనుక దిగుమతి చేసుకొని అది ఇతర దేశాలకు అమ్ముతారు కనుక వాళ్ళపైన టారిఫ్లు విధిస్తామని చెప్పండి అమెరికా. నన్ను అందరిపైన ఆంక్షలు విధిస్తున్నారు కదా. అందువల్ల ఫండమెంటల్గా అమెరికా వాదనలో న్యాయం లేదు. ఇక ఈ టారిఫ్లు ఉంటాయో ఉండో ఎవరమో చెప్పలేదు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఏమవుతుందో తెలియదు. ట్రంప్ ఏం చేస్తాడో ఇప్పుడే చెప్పలేదు. ఈలోగా మాత్రం ఒకవేళ అమెరికా ఇలాగే టారిఫ్లు కంటిన్యూ చేస్తే ఏం చేయాలి అనే అంశాలపైన ఆలోచన మొదలైంది. వాటిని ఎదుర్కోవడానికి కాస్త అమెరికాతో రాజీ పడే వైఖరి కూడా మోడీ ప్రభుత్వం చేస్తోంది. మీకు విచిత్రం వేస్తే 15 ఆగస్టు రోజు ప్రధానమంత్రి ఎర్రకోట బురుజు నుంచి మాట్లాడుతూ మా రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు వీళ్ళ ప్రయోజనాల పరిరక్షణకు నేను గోడలా నిలబడతాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒప్పందము చేసుకోము అన్నాడు. ఏం జరిగింది? ఇది 15 ఆగస్టు రోజు అన్నాడు. 18 ఆగస్టు రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆర్డర్ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చే కాటన్ పైన ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీనివల్ల ప్రభుత్వానికి 170 కోట్ల నష్టం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదివరకే నిల్వ చేసుకున్న స్టాక్స్ వాటి ధరలు పడిపోవడం వల్ల 700 కోట్ల నష్టం. దేశంలో పత్తి రైతులు భారీగా నష్టపోతారు. ఎందుకంటే భారతదేశం $120 కోట్ల కాటన్ దిగుమతి చేసుకుంది లాస్ట్ ఇయర్. 2024-25లో $1.2 బిలియన్ కాటన్ దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఇయర్తో పోలిస్తే ఇది 107% పైగా ఎక్కువ. అండ్ అంతకు ముందు ఏడాది $579 మిలియన్ ఆ కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియా 2023-24లో ఇది 107% పెరిగి 2024-25లో $1.2 బిలియన్ దిగుమతి చేసుకుంది. మెయిన్గా ఆస్ట్రేలియా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. టాప్ 2 ఇంపోర్టర్స్, ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా. అండ్ ఆల్రెడీ మా ట్రంప్ను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నాలకు కూడా మోడీ ప్రభుత్వం మొదలుపెట్టింది. కానీ అదే సమయంలో రష్యాతో, చైనాతో టాక్స్ పైన సంబంధాలు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. జయశంకర్ మాస్కో వెళ్తున్నాడు. సో ఈ దశలో రష్యా ఒక ప్రతిపాదన చేసింది, మీకు మరింతగా డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఎక్కడ భారతదేశం అమెరికాతో రాజీ పడి ఇరాన్ విషయంలో చేసినట్లుగానే
రష్యన్ ఆయిల్ కొనడమే మానేస్తుందోనని రష్యా మరో 5% కన్సెషన్ ప్రకటించింది. పైగా అమెరికా గనక భారతీయ వస్తువులను కొనకపోతే మేము కొంటామంటూ రష్యా ముందుకు వచ్చింది. ఇది కరెక్ట్గా ట్రంప్ను ఒక హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. అంటే ట్రంప్ ఏమంటున్నాడు, ఒక్క వాణిజ్య లోటే కారణం కాదు ఇండియా మీద అటాక్ చేయడానికి, రష్యా నుంచి ఆయిల్ కొనడమే కారణం కాదు, అమెరికా వ్యతిరేకమైన బ్రిక్స్లో ఇండియా ఉంది అంటున్నాడు. మరి బ్రిక్స్లో చైనాకు కూడా ఉంది, సౌత్ ఆఫ్రికాకు కూడా ఉంది, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా ఉంది, ఇండోనేషియా ఉంది. ఇండోనేషియాతో ఆయిల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. విచిత్రంగా మాట్లాడుతున్న ట్రంప్ అమెరికా వ్యతిరేక కూటమైన బ్రిక్స్లో ఇండియా ఉంది కనుక టార్గెట్ చేస్తున్నాం, బ్రిక్స్ కరెన్సీ డాలర్కు ప్రత్యామ్నాయం అవుతుంది కనుక టార్గెట్ చేస్తున్నాం అన్నాడు. అసలు బ్రిక్స్ కరెన్సీ ఆలోచనే లేదు. ఇలా అమెరికా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా దాడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి కౌంటర్గా ఇండియా ఎత్తుగడలు వేయాలి, రాజీ పడకూడదు. అందుకే నేను ఉదాహరణగా చెప్పింది, కాటన్ విషయంలో ఆల్రెడీ మోడీ ప్రభుత్వం 15th ఆగస్టు రోజు ఇచ్చిన హామీ 100 గంటలు కూడా కాకముందే రాజీ పడి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు కాటన్ ఇంపోర్ట్స్ పైన మీకు నిషేధాన్ని 11% కస్టమ్ డ్యూటీని సస్పెండ్ చేసింది. దానివల్ల పెద్ద ఎత్తున భారతదేశంలోకి విదేశీ కాటన్ వస్తుంది. మన దేశ పత్తి రైతులు నష్టపోతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేశాము. అన్ఫార్చునేట్లీ నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇంత మన ప్రజలపైన ప్రభావం పడుతున్న వాటిపైన మీడియాలో కనబడదు, రాజకీయ పార్టీలు మాట్లాడవు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది 11% కస్టమ్స్ డ్యూటీ అండ్ కాటన్ సస్పెండెడ్ అని అన్ని మీడియాలో వస్తుంది. కానీ తెలుగు పత్రికల్లో పేజ్ 1లో కనబడవు, తెలుగు ఛానల్లో డిబేట్లో కనబడవు, రాజకీయ పార్టీలు అసలు మాట్లాడవు. మన పత్తి రైతులు నష్టపోతున్నా తెలుగులో ఉన్న బీజేపీయేతర పార్టీలు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడరు. ఎంత అదే ఆవేదన కలిగించాయి. రోజు అనవసర విషయాలపైన తిట్టుకుంటారు, మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇది మన రైతుల ప్రయోజనాల నష్టం కదా. రాజీ పడకుండా మోడీ ప్రభుత్వాన్ని మనము అడ్డుకోవాలి కదా. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల ప్రెషర్తో మాత్రమే నిలబడుతుంది కదా. మోడీకి లాభం అయితే మా ప్రజలు ఇంకో తిరగబడుతున్నారు, ఏం చేయమంటాం ట్రంప్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ డిబేట్ ఎక్కడా ఉండదు. అందువల్ల డెఫినెట్గా అమెరికా చేస్తున్న వాదనలు నిజం కాదు. అమెరికా ఎత్తులకు పై ఎత్తులేయాల్సిన అవసరమే ఉంది. ఇక 5,000 కిలోమీటర్ల దూరంలో